ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామములో మీకు నా ప్రేమ వందనములు. అనుదినము ప్రభు యొక్క వాక్యము చెప్పడమే ప్రభు నాకిచ్చిన గొప్ప భాగ్యం. అదే రీతిగా అనుదినం ప్రవచన వాక్కును విశ్వసిస్తున్నారు. ప్రభు మిమ్మలను బలపరుస్తున్నాడు. ఇక మీదట ఆయన యొక్క చేతి పనులను మీరు చూడబోతున్నారు. మిమ్మలను మీరు సాధారణముగా ఎంచవద్దు. ఈ భూమి మీద మనము సాధారణమైన వారమే, కానీ ఏమి లేని వారమైనప్పటికీ అన్నీ కలిగిన వారమని అపోస్తలుడైన పౌలు చెప్పినట్లు మీకు అన్నిటినీ ప్రభు ఆయా సమయములలో ఇస్తాడు. ప్రభునందు సంతోషించండి. ఈరోజు ప్రభు ఏమని మాట్లాడబోతున్నారు అని అడిగినట్లయితే నేను చదువుతున్నాను. 2 కొరింథీ 13:14. ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికీ తోడై ఇండును గాక. ఆమెన్. అపోస్తలుడైన పౌలు తన పత్రికను ముగించేటప్పుడు పౌలు చెప్పున్నది చూడండి. 1 యేసుక్రీస్తు కృప, 2వది దేవుని ప్రేమ, 3వది పరిశుద్ధాత్మ సహవాసము. ఫెలోషిప్ చాలా ముఖ్యం. ఆయన మీలో నివాసము చేస్తున్నాడు, మీ ఇంట్లో సంచరిస్తున్నాడు. దానికంటే ఆయన ఏమి ఆశిస్తున్నాడు తెలుసా? ఆయనతో మీరు సహవాసము చెయ్యాలి, సహవాసము కలిగి ఉండాలి. నా ప్రియ దేవుని బిడ్డలారా, సహవాసం, ఫెలోషిప్ చాలా ముఖ్యం. ఫెలోషిప్ అంటే ఎలాగో ఇప్పుడు గమనించినట్లయితే మనం ఒక హోటల్కు వెళ్ళొచ్చు, కొద్దిసేపు కూర్చొని ఒక ఫెలోషిప్కు రండి అంటున్నాం. ఎలాగూ కొద్దిసేపు కూర్చుంటున్నాం, మాట్లాడుకుంటున్నాం, పంచుకుంటున్నాం. అలాగూ ఆత్మదేవునితో మీరు అలవాటు కండి. మీ స్నేహితునిలాగా, మీ పెద్దన్నలాగా ఉంచుకొని, పరిశుద్ధాత్ముడా ఈ కార్యం ఇలాగుంటే బాగుంటుంది, పరిశుద్ధాత్ముడా ఇది నాకు తెలియడం లేదు, పరిశుద్ధాత్ముడా నాకు ఒకలాగుంది, ఇలాగూ మాట్లాడి చూడండి. ఆయన మీతో మాట్లాడి మిమ్మల్ని బలపరచి ఆయనతో కూడా మీరు సహవాసం చేసినట్లయితే ఆ సహవాసం పరలోకం వరకు మిమ్మల్ని నడిపిస్తుంది. ఇదే ఈరోజు ప్రభు మీకిచ్చే ప్రవచన వాక్కు. కనుక ఆ సహవాసమును కాపాడుకోండి. ఆ ఐక్యతలో సమస్య రాకుండా జాగ్రత్త కలిగి ఉండండి. కృపగా ప్రభు నడిపిస్తాడు. సరేనా? ప్రభుకు మహిమ కలుగును గాక. బైబిల్ చదవండి, కొద్దిసేపు అన్య భాష మాట్లాడండి. పరిశుద్ధాత్ముడా ఈరోజు దేని కొరకు ప్రార్థించాలో ప్రార్థన విన్నపములు ఇవ్వండి అని అడగండి, వెంటనే ఇస్తాడు. నేను ఎలాగో ప్రార్థించాలి, ఏం చెయ్యాలి, ఏమి చెయ్యకూడదు, ఇలాగ మీరు మాట్లాడి చూడండి. చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది ఈ దినం. అందుకొరకు మీ కొరకు నేను ప్రార్థిస్తాను. మంచి తండ్రి, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ బిడ్డలతో ప్రభువా మీరు మాట్లాడిన పరిశుద్ధాత్మ సహవాసము అను అంశము మీద మీరు ఈ దినం మాట్లాడిన మాటలకై స్తోత్రం. దేవుని బలం మీ బిడ్డలను నింపాలి. నూతన తైలాభిషేకముతో మీ బిడ్డలను నింపండి. ఒక్కరోజు కూడా మీతో సహవాసం లేకుండా ఉండకూడదు. అను దినము మీకు సమీపించి మీతో నడుచుటకు సహాయము చేయమని ప్రార్థిస్తున్నాను. స్నేహితులతో నడవడం కంటే, సహవాసం చేయుట కంటే, బంధువుల కంటే మిమ్మలను అధికముగా ప్రేమించుటకు సహాయం చేయండి. మీకే మహిమ కలుగునుగాక. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభు ఈ దినం మిమ్మలను నడిపించేది మిక్కిలి ఆశ్చర్యం. గాడ్ బ్లెస్ యూ. మరచిపోకుండా ఎదుటి వారికి షేర్ చేసి వారిని అడిగి విచారించండి. సాయంకాలం ఒకవేళ ఈరోజు మీరు విన్నారే బాగుందా, బాగా సంతోషమని చెప్పినట్లయితే మీరు ఇంకా చాలా మందికి పంపండి అని ఉత్సాహపరచండి. హిందీలో వినేవారికి అలాగే. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9841525286 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.